అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనీ టాక్స్ అండ్ వ్లాగ్స్. సో ఈరోజు మనం ఇంట్లో ఉండే వాటితోనే ఈజీగా అప్పటికప్పుడు ఫాస్ట్గా చేసుకునే బన్ దోశలని చూసేద్దాం. సో ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక బౌల్ తీసుకొని నేను చూపిస్తున్న కప్పుతో 1 కప్ సూజీ రవ్వ తీసుకున్నాను. 1/4 కప్ కర్డ్ తీసుకున్నాను. హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. చూడండి, ఒకే కప్పుతో నేను అన్ని మెజర్మెంట్స్ తీసుకున్నాను. మీరు ఒకవేళ చిన్న కప్పు కానీ ఇంకొంచెం పెద్ద కప్పు కానీ ఏ కప్పు తీసుకున్నా సరే ఆ కప్పుతోనే మెజర్మెంట్స్ తీసుకోండి. ఇది మనం నీట్గా కలిపి పెట్టుకోవాలి. కలిపి పెట్టుకున్న తర్వాత మూత పెట్టి 10 నిమిషాలు ఉంచాలి. మూత పెట్టిన కదా, ఇప్పుడు తీసి ఓపెన్ చేసి మళ్ళీ ఇంకోసారి కలుపుకోవాలి. దీన్ని కలుపుకొని ఇప్పుడు పెద్ద మిక్సీ జార్ తీసుకొని దీంట్లో మనం కలిపి పెట్టుకున్న పిండిని వేసి వీలైనంత వరకు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. చూసి వాటర్ యాడ్ చేసుకోండి. మిక్సీ పట్టిన బ్యాటర్ని బౌల్లోకి వేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇలా నేను సాఫ్ట్గా మిక్సీ పట్టుకున్నాను. ఇలా మిక్సీ పట్టుకోవాలి. దీంట్లోకి మనం ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాం. ప్యాన్ తీసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ నేను ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు వేసుకున్నాను. ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు మినపప్పు, శనగపప్పు 1 స్పూన్ తీసుకున్నాను. వీటిని దోరగా వేయించుకోవాలి. ఫ్లేమ్ పెట్టుకొని బాగా నీట్గా దోరగా వేయించుకోండి. ఇవి వేయించుకునేటప్పుడు హాఫ్ ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసుకోండి. ఆనియన్ని ఇప్పుడు మనం దీంట్లో యాడ్ చేసుకుందాం. ఆనియన్ యాడ్ చేస్తున్నాను, చూడండి, యాడ్ చేసేసుకున్నాను. దీనిని మనం సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి. ఇవి కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. కరివేపాకుని డైరెక్ట్గా వేయకుండా సన్నగా కట్ చేసి వేయండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇది త్వరగా సాఫ్ట్ అవ్వాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకుందాం. చూడండి, నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను. త్వరగా ఇవి సాఫ్ట్ అయిపోతాయి అన్నమాట. ఇవి బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్లేమ్ పెట్టుకొని బాగా వేయించుకోవాలి. చూడండి, వేగిపోయాయి, సాఫ్ట్ అయిపోయాయి అండ్ కలర్ కూడా చేంజ్ అయిపోయాయి. దీనిని మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్లో కలుపుకుందాం. సో బ్యాటర్ ఉంది కదా, ఈ బ్యాటర్లో మనం కలిపేస్తున్నాను. చూడండి, ఇలా వేసుకోవాలి. నేను చిన్న బౌల్ తీసుకున్నాను, మీరు పెద్ద బౌల్ తీసుకోండి. అండ్ దీంట్లోనే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మరొకసారి కలుపుకోవాలి. దీన్ని ఈ బ్యాటర్ అంతా కూడా మనం కలుపుకునే దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది. సో బాగా సాఫ్ట్గా అయ్యేలా బ్యాటర్ని కలుపుకోవాలి. నేను చూపిస్తున్నాను, చూడండి, అలా కలుపుకోవాలి. దీన్ని కలిపి పెట్టుకున్నాం కదా, దీంట్లోనే వంట సోడాని యాడ్ చేసుకోండి. చిటికెడు వేసాను, అది ఆప్షనల్, ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసేయండి. వంట సోడా వేసుకొని మరొకసారి మళ్ళీ కలుపుకోవాలి. ఈ బ్యాటర్ని నీట్గా కలుపుకుంటేనే మనకి పఫీగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు నేను తడ్కా ప్యాన్ తీసుకున్నాను. ఈ తడ్కా ప్యాన్లో కొంచెం ఆయిల్ వేయండి. హాఫ్ స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. మనం తయారు చేసుకున్నాం కదా బ్యాటర్ని, దాన్ని యాడ్ చేసుకోవాలి. నేను యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి నేను మొత్తం దాన్ని ఫిల్ చేసేస్తున్నాను అనమాట చుట్టూరు. అప్పుడు మనకు రౌండ్గా బాగా వస్తాయి. అలా వేసి 10 నిమిషాలు మళ్ళీ లో ఫ్లేమ్లో పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకుంటూ మూత పెట్టి తీసి చూస్తూ చూడండి ఎలా పఫీగా ఉందో, బాగా పొంగింది. సో దీన్ని మనం ఇప్పుడు మళ్ళీ తిప్పుకుందాం. తిప్పి పెట్టుకొని మళ్ళీ మనం దీని మీద మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ హై ఫ్లేమ్ మీద పెట్టుకొని మనం దీనిని చేసుకోవాలన్నమాట. చూడండి, ఫైనల్గా మనకి బన్ దోశ రెడీ అయింది. ఇలా లోపల సాఫ్ట్గా ఉంటుంది, పైన క్రిస్పీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ఎవరైనా సరే ఈజీగా చేసేసుకోవచ్చు. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే వీడియోకి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చిట్టి పొట్టికి కమ్మటి బన్ దోశలని చేసేసుకోండి. ఇది ట్రై చేసి ఎలా ఉంది అని చెప్పి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏ వీడియో చేయాలి అనేది కూడా కమెంట్ చేయండి. నెక్స్ట్ ఆ వీడియోలోనే మనం ఈ వీడియో కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో అది చేసేద్దాం.